గైస్ వెల్కమ్ బ్యాక్ టు సైషిష్ గేమింగ్. నేనేమొచ్చి వరల్డ్ స్క్రోల్ చేస్తున్నాను. అప్పుడు నాకు అలోక్ ఒక సీక్రెట్ వరల్డ్ కనబడింది. అదే మై మోస్ట్ సూపర్ వరల్డ్. సో ఇప్పుడు మనం నా గోల్ ఏంటంటే ఆ వరల్డ్ మనం ఫుల్గా డిస్ట్రాయ్ చేసేది. ఓకే గైస్, ఇప్పుడు నేను ఆ వరల్డ్ అయితే జాయిన్ అవుతున్నాను. ఇంకా ఆ వరల్డ్ అయితే ఫుల్గా డిస్ట్రాయ్ చేసేయాలి. ఓకే గైస్, నేను వరల్డ్ ఓకే ఓకే క్రౌచ్ 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 షెట్ కిందకి క్రౌచ్. ఓకే గైస్, మీరు పైన చూడొచ్చు నేమ్ ట్యాగ్. వాడు అక్కడే ఉన్నాడు. స్లోగా వెళ్ళి వాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. వాడు 98 days బ్రో. గైస్, ఈ వరల్డ్ అయితే ఫుల్గా డిస్ట్రాయ్ చేసేసి ఎందుకని మాత్రం నన్ను అడగండి. ఒక ఐడియా గైస్ ఆగండి, నేను అలోక్ ఫార్మ్ చేస్తున్నాను. హలో అలోక్. हेलो। ओके गाइस, व्हाट कॉल इट। तू अभी अपने सर्वाइवल वर्ल्ड में है क्या? हाँ। चल मैं उस वर्ल्ड में आऊँगा एक बार, तू माइनिंग में जाकर एक डायमंड आर्मर बना लेना। मेरे पास डायमंड का आर्मर नहीं है तो मतलब अपने लिए बनाना, जाना। ठीक है, आइडिया तो दिया है तो जल्दी जा। ओके बाय। ऊपर ने मेरे घर छोड़ दिया। ओह शिट, क्रीपर है मच्छी वाले मेरे కొట్టేసింది. ఓకే గైస్, ఇప్పుడు వాడు ఇంట్లోకి వెళ్దాం. वापस आऊंगा तो कर लूंगा। వాడు మైనింగ్ వెళ్తున్నాడు గైస్, ఇదే కరెక్ట్ టైం వాడి ఇంట్లోపల దూరి వాడిని చంపేయడానికి. కానీ వాడి ఇంట్లోపల వస్తువులు ఏముంటాయి ఫాస్ట్గా. వాడి ఇంట్లోకి అయితే వాడికి అసలు బొర్రే లేదు. నా కోసం డైమండ్ ఆర్మర్ కొనడానికి వెళ్ళిపోయాడు. అండ్ ఓకే గైస్, అండర్ హిజ్ హౌస్. ఓకే గైస్, ఇప్పుడు వాడు మైనింగ్ అయితే వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ ఇక్కడ ఏమీ లేదు. ఓకే ఇక్కడ ఆర్మర్ ఉంది. రండి గైస్, ఆర్మర్ వేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఆర్మర్ కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడ వావ్ గైస్, వెపన్స్ కూడా ఉన్నాయి. షార్ప్నెస్ 4. ఓకే, ఆర్మర్, ఫుడ్ కూడా ఉంది గైస్ వీడి దగ్గర. ప్లాంక్స్, బ్లాక్స్ బ్రో, వీడి దగ్గర చాలా సామాన్లు ఉన్నాయి. దీని తర్వాత నేను వాడు చెస్ట్లో ఉన్న సామాన్లన్నీ లూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అదే లూట్తో వాడిని చంపాలి కదా. తర్వాత నాకు పైన ఏదో ఉందనిపించి పైకి వెళ్తాను. ఓకే, ఇక్కడ ఎన్చాంటెడ్ టేబుల్ ఉంది. దీని తర్వాత వాడ ఆర్మర్లో ఇన్చాంటింగ్ అని ఉంది అని తెలిసి నేను కూడా నా ఆర్మర్ని ఇన్చాంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అక్కడ హెచ్పి బాటిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి హెచ్పి బాటిల్స్ ఇంకా లాపిస్ లజూలీతో యూజ్ చేసి ఇన్చాంటెడ్ టేబుల్లో ఇన్చాంట్ చేసుకుంటాను. ఓకే గైస్, ఇప్పుడు వాడు ఒకసారి నెదర్కి వెళ్ళి చూడదాం. నెదర్లో వాడి దగ్గర ఏమేమి ఉన్నాయి. అండ్ ఫాస్ట్గా నెదర్ చూడండి. ఓ షెట్ గ్యాస్ అటాక్ చేసింది. అలా తప్పించుకున్నాను, నా ఒకడికే తెలుసు ఫాస్ట్గా ఎక్కడి నుంచి పారిపోవడం మంచిది. ఇప్పుడు మనం ఎలాగో వచ్చాం కాబట్టి నేను అక్కడ ఫ్లింట్ అండ్ స్టీల్ చూసాను, అది మనకి పనికి వస్తుంది. ఫ్లింట్ అండ్ స్టీల్ ఒకవేళ మనం ఇందాక నెదర్లో ఇరికిపోయి ఉంటే పనికి వచ్చేదేమో. అండ్ పదండి ఒకసారి పైనకి వెళ్ళి. ఓ షెట్ గైస్, మీరు లొకేటర్ బార్ చూసారా గైస్? వాడి దగ్గరికి వస్తున్నాడు. దీని తర్వాత వాడి దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయో అవన్నీ నేను లూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వాడు వచ్చి ఎప్పుడైనా నా మీద అటాక్ చేయొచ్చు, లేకపోతే నేను వాడి మీద అటాక్ చేయొచ్చు. ఇంకా నేను కిందకెళ్ళి బెడ్స్ ఇరగొట్టేస్తాను. ఎందుకంటే ఒకవేళ నేను వాడిని చంపితే వాడు ఈ స్పాన్ నుంచి దూరంగా స్పాన్ అవుతాడు కదా. స్పాన్ దగ్గరలో ఉంటే మనము ఏం చేయలేముగా. हेलो आ गया तुम माइनिंग से? हाँ, तो गया एक डायमंड। अभी मैं वीडियो रिकॉर्ड कर रहा हूँ. ऐसे केम टू योर वर्ल्ड में तेरा वर्ल्ड दिखा रहा हूँ. मेरे वर्ल्ड के अंदर है? हाँ, आ गया था ऐसे यार. और बोले भी मैं तेरे घर में नहीं आया हूँ ब्रो, मैं बहुत दूर हूँ. आई एम टू फार. चलिए लोकेटर बाहर मुझे नहीं दिख रहा. ओके
ओके गाइस लेकिन इसका सामान क्यों नहीं रहा? ओह शिट, ये छोड़ेगा चीटिंग చేసే నా షాట్ కూడా ఇక్కడ లేదు. ఓహ్ షిట్, వాడు థింగ్స్ ఎందుకు రావట్లేదు? దీని తర్వాత మా ఇద్దరికి చాలా పెద్ద ఫైట్ అవుతుంది. దాంట్లో నేను వాడిని చాలాసార్లు దారుణంగా చంపాను. అది చూడండి గాయస్. जय माता पूरा निकले मेरे पास 5 ही ऑलरेडी रेडी है मुझे पता था कि ఓకే ఓకే గైస్, వాడు ఆర్మర్ ఏదో అప్పుడు విరిగిపోద్ది. గైస్ నా హిట్స్ ఎందుకో వాడికి తగలట్లేదు. ఓకే గైస్, ఓకే గైస్, ఇప్పుడు क्लिंजी, ओह शिट गाइस, क्लिंजी को डिप्ले जाना है। आलोक, तूने क्लिंजी का मदद बुलाया क्या? फायर सबका शॉट दे दे, तेरा घर को जलाने में मुझे टाइम नहीं लगे, जल्दी दे मुझे। और अब आना देखते हैं। अब क्या हुआ, अब क्या हुआ? अब आए ना डैमेज। దీనిని ఎక్కువసేపు కంటిన్యూ చేస్తే ఏమైనా అవ్వచ్చు. నేను నా లక్ష్యం ఏదో చేయాలి. అలోక్ ఏమనుకున్నాడు, నన్ను జయనసంతులో ట్రాప్ చేస్తే నేను అక్కడ ఏం చేయలేను, ఇక్కడ ఏం చేయలేను అనుకున్నాడు గాయ్స్. నేను సైసిస్తేనే గాయ్స్, ఎవరు నాతో పెట్టుకోలేరు, ఎవరు వచ్చినా సావాల్సిందే. అలోక్, ఇదే నీ పనిష్మెంట్. बाय बाय आलोक। అండ్ సో గాయ్స్, నేను ఏమొచ్చి ఫైనలీ అలోక్ వరల్డ్ని
ఇప్పుడు నా దగ్గర ఫైర్ యాజ్ సాడ్ వచ్చేసింది బ్రో. అలోక్ గివ్ మీ ఆల్ నీ థింగ్స్ అన్ని నాకు ఇచ్చేయి. ఓకే ఓకే స్ట్రాంగ్ ఆర్మర్. దీని తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. నేను వాడిని ఎంత చేసినా కూడా వాడి సామాన్లు డ్రాప్ అవ్వట్లేదు. అందుకే నేను వాడిని ఒక శాండ్ ట్రాప్లో ట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నాను గాయస్. ఇప్పుడు వాడు ఫినిష్. मेरे पास आ, मैं तुझे प्रिजन में लेकर चलता हूँ. Come with me, come with me. वो तेरे पास जो भी सैंड है ना वो मुझे दे दे. चीटिंग. एक मिनट रुको. वो हो क्या रहा है? तूने क्या सोचा? तू बस एक समझदार है. What the? मैंने उसे ट्रैप किया गाइस. నేను వాడిని ట్రాప్ చేశాను. ఓనే ఓ షిట్. వాడు అలా పారిపోయాడు. ఓ షిట్ గైస్, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐడియా. క్లింజీని కొడితే వాడు నాకు చెప్తాడు. క్లింజీ फास्ट एड्रेस शिप क्लिंजी. ओके अलोक आजा ले अलोक. चुपने అలోక్ ఇప్పుడైనా సరెండర్ చేయి. ఓకే గాయస్, వాడు ఇలా అయ్యట్లేదు. ఇప్పుడు నాకు వుడ్ కావాలి, ఇంకా కాబ్వెబ్ కావాలి. అప్పటికి వాడు నేను ఓడిపోస్తా. ఇంకా క్లింజీని ఎలా వదులుతారు అనుకోవడం. వాడు నన్ను బ్లేమ్ చేశాడు కదా. క్లింజీ వేర్ ఆర్ యూ? పాపం క్లింజీ ఏమనుకున్నాడు, తప్పించుకుంటాను కదా. ఇప్పుడు క్లింజీ కూడా మనకి దొరికిపోయాడు గైస్. ఇప్పుడు అలోక్ని కూడా అక్కడే ఉండుంటాడు, ఎందుకంటే వాడిని ఫుల్గా భయపట్టేశాను. అండ్ క్లింజీ ఇక్కడ ఉన్నాడు. అలోక్ ఓ షట్. ఈసారి అలోక్ నిజంగానే పారిపోయాడు. హలో అలోక్. గైస్ వాడి దగ్గర స్ట్రాటిస్ ఛాంబర్. ఓ షట్. ఇందాకడ నేను వాడు దాంట్లో ఫిషింగ్ రాడ్ చూసాను. అది నార్మల్ ఫిషింగ్ రాడ్ అనుకున్నాను గైస్, కానీ అది స్ట్రాటిస్ ఛాంబర్. ఓ షట్, వాడు చుట్టుపక్కల ఎక్కడా లేడు. నేను మరి అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నాను. అదా క్లింజీని పట్టుకుంటాను. క్లింజీ. ఓ షట్, క్లింజీ ఎక్కడ ఉన్నాడు? ఆగండి గైస్, నేను క్లింజీతో మాట్లాడతాను. ఓకే. ఓ షట్ గైస్, క్లింజీ చెప్పాడు వాడికి అలోక్కి ఏమీ సంబంధం లేదంట. ఇంకో వాడు నార్మల్గా నాలాగే వరల్డ్కి వచ్చాడంట. ఇంకా మనం వాడిని తప్పు అర్థం చేసుకున్నాం. వాడు నా మీద కోప్పడి లీవే చేసాడు. అంటే ఇంకా ఈ వరల్డ్లో అలోక్ ఇంకా సావలేదు, ట్రాప్ కూడా అవ్వలేదు గైస్. ఇప్పుడు వాడిని ఏదోలాగా చంపాలి. ఎలా చంపాలో నాకు అర్థం కావట్లేదు గైస్. వాడిని చాలా దారుణంగా చంపుతాను. ఆల్రెడీ దీన్ని డిస్ట్రాయ్ చేస్తాను. ఇంకా క్లింజీతో పాటు ఈ వరల్డ్లో విశ్వ అనే ఇంకో అబ్బాయి కూడా ఆడతాడు. వాడిని కూడా ఫినిష్ చేయాలి. వాడు నాకు తెలిసి అలోక్ విశ్వ బేస్కి వెళ్ళి ఉంటాడు. ఓ షెట్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వాడు విశ్వ బేస్కి వెళ్తాను గైస్. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. ఆజా అలోక్. నాకు తెలిసి వాడు ఇటుపక్కే స్ట్రాటజీస్ అయ్యాడు కాబట్టి ఇటుపక్కే వాడు బేస్ ఉంటుంది. సో ఓకే గైస్, నేను అప్పుడు దాకా వాడు బేస్కి వెళ్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.